ఆడపిల్లలకి ఇప్పుడు కూడా చెప్తారు, ఈ పరిచయం లేని వాళ్ళతోని క్లోజ్ గా బిహేవ్ చేయకు, వాళ్ళు హాయ్ చెప్తే హాయ్ చెప్పకు, వాళ్ళు నవ్వుతే నవ్వకు, వాళ్ళు నిన్ను మోసం చేసే ఛాన్స్ ఉంది, ఇట్లాంటివి ఏవో చెప్తుంటారు. నేను అడుగుతున్నా, పెళ్లిళ్ళు చేసుకున్నాక భర్త నచ్చక, భర్త హింస పెట్టి, భర్త వాళ్ళ అమ్మ నాన్నల టార్చర్ భరించలేక, కట్నం కోసం పిచ్చి పిచ్చిగా చేస్తూ, వాళ్ళ ఆడపడుచులు ఆ పిల్లని టార్చర్ పెడుతూ, ఒక ప్లేస్ లో పుట్టి పెరిగిన పిల్ల ఇంకో ప్లేస్ నుంటే మెంటల్ టార్చర్ పెట్టేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే కూడా పెళ్లి గ్రాండ్ గా చేస్తారు, దాంట్లో రిస్క్ కనిపించదా? ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో రిస్క్ కనిపించదా? క్లాస్మేట్ తో మాట్లాడితే స్ట్రేంజా, వాడు ఇట్లాంటాడు, నిన్ను మోసం చేస్తున్నాడేమో. ఒక బాయ్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే డేంజరా, వాడు ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడు. ఒక కొత్త ప్రపంచానికి పంపించినప్పుడు రిస్క్ లేదు, దర్జాగా గ్రాండ్ గా డబ్బులు కొడుతూ. అంటే వాళ్ళు నమ్మిన దాంట్లో రిస్క్ కనపడదు వాళ్ళకు, ఎందుకంటే రిస్క్ చూడరు వాళ్ళు. వాళ్ళకి ఇష్టం లేని దాంట్లో రిస్క్ చూస్తారు. ఇగో తప్ప ఏం లేదు ఇడా. ప్రొటెక్టివ్ గా ఉండడము, కేరింగ్ ఉండడం కాదు, ఇగో ఇది. నా బిలీఫ్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తావా? నీ ఏజ్ ఎంత, నీ మెచ్యూరిటీ ఎంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత?